రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మాత్రమే కాకుండా మీరన్నట్టుగా వాళ్ళ బడ్జెట్ ఎలా ఉంది? వాళ్ళ అవసరాలు ఏంటి? వాళ్ళ నీడ్స్ ఏంటి? అన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకోమని చెబుతున్నారు. అండ్ మీరు కూడా సజెషన్స్ ఇస్తున్నారు. సో, చాలామంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,00,000 పెట్టి కొనాలని అనుకుంటే ఒక 10,00,000 చేత్తో పట్టుకొని ఇది పే చేసేసి మిగతాదంతా ఈఎంఐకెళ్దాం. గోల్డ్ అంతా అమ్మేద్దాం. ఇట్లా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అది కరెక్ట్ మెథడేనా? కరెక్ట్ ఆలోచనేనా? అది మీరు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌ని అడగాలి. బట్ నాకు తెలిసిన ఒపీనియన్ చెప్తాను. జనరల్‌గా మీకు ఎనీ పర్సన్ ఒక రూ. 1,00,000 సాలరీ సంపాదిస్తున్నాడనుకోండి. అందులో ఎంత సేవ్ చేస్తారు మనం? ఒక 20-30%. 100% అయితే సేవ్ చేయలేరుగా. సో, 60-70% మీకు ఖర్చులయిపోతాయి. సో, ఈ 20-30%లో మీకున్న ఆల్రెడీ కొన్ని ఈఎంఐస్ ఉంటాయి. కార్ లోన్ అని, ఎల్ఐసి అని, ఇదని ఇవన్నీ. సో, ఎంత రిటైన్ చేయగలుగుతారు? జనరల్‌గా ఫస్ట్ ఎర్లీగా నేను సజెస్ట్ చేస్తుంటే ఇల్లు కొనుక్కుంటే కనీసం ఒక 5-10 ఇయర్స్ సర్వీస్ ఉండాలి మీకు. ఓకే. అండ్ బ్యాంకుల్లో వరకు 10% కాదు, మినిమం 20 బిలో 1 క్రోర్ అయితే 20% ఉండాలి. అబోవ్ 1 క్రోర్ అయితే 25% మీకు మార్జిన్ మనీ అంటారు. మీరు పెట్టుకునే కెపాసిటీ ఉంటే 75%, 80% లోన్ ఇస్తారు. సో, వాళ్ళు కూడా అందుకని చెక్ చేసుకుంటారు. ఈఎంఐలు ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. మీ సిబిల్ రేట్ బాగున్నా బాగుంటుంది, బాగోపోతే ఇవ్వరు. అదే మీరు ఎంత రిటైన్ చేయగలుగుతారు, మీకు అదర్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయి, రెంటల్ ఇన్కమ్ ఉందా, అగ్రికల్చర్ ఉందా. సో, వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింటే నువ్వు నెక్స్ట్ 20-30 ఇయర్స్ లోన్ తీసుకుంటారు. మీ శాలరీ వాళ్ళు 1,00,000 ఉంటే ఎవ్రీ ఇయర్ ఒక 10% పెరుగుతుంది అనుకుంటాం. సో, 20 ఇయర్స్ యువర్ బికమ్ 2,00,000. ఆ 10 ఇయర్స్ తర్వాత 2,00,000 అట్లా పెరుగుతూ ఉంటుంది. సో, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల్లోని ఇంత ఈఎంఐ ఇంత అమౌంట్ తీసుకుంటుంది. ఇప్పుడు యావరేజ్గా చూసుకుంటే 1 ఇయర్కి 1,00,000 అంటే 1,00,000 తీసుకుంటే 1,000 ఈఎంఐ పడుతుంది. తంబ బండ ప్రిన్సిపల్. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ ఉంటుంది. లేకుండా ఎవరో చెప్పారు కదా ఏదో కొంచెం అంటే యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. సో, అనాలిసిస్ చూసుకోండి. ఎంత సేవింగ్ ఉంది, ఎంత ఐటీ రిటర్న్ ఉంది, ఖర్చులు ఎంత, నెట్ ఎంత మిగులుతుంది. కొన్ని అప్పుడప్పుడు సంవత్సరానికి ఫీజు అనేది 2,00,000 కట్టారు ఒకేసారి. ఆ క్యాలిక్యులేషన్ చేసుకోరు. సో, అట్లాంటి రైట్. చాలామంది మన తెలుగు వాళ్ళు ఈ పక్కనే ఉన్న బెంగుళూరులోను, ఆ పక్కన ఉన్న రైట్ చెన్నైలోను స్థలాలు కొనుక్కుంటే బావుంటదేమో, ఇల్లులు కొనుక్కుంటే బావుంటదేమో, రకరకాల ఆలోచనలు కూడా ఉన్నాయి. మీరేం చెప్తారు? కొనుక్కోవచ్చండి. జనరల్‌గా ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ సెకండ్ హోమ్ బయింగ్. ఒకప్పుడు ఫస్ట్ హోమ్ లేక ఏడ్చేవాళ్ళం. ఇప్పుడున్న డబ్బులు ఎర్నింగ్ బయింగ్ కెపాసిటీ పెరిగింది. ఇట్స్ పాజిటివ్ సైన్. జీడీపీ పెరిగింది. సో, బెంగుళూరు, చెన్నై ఎక్కడైనా కొనుక్కొని మీకు స్పేర్ మనీ ఉంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. గోవా. మీరు డబ్బులు ఉండాలి కదా! డబ్బులుండి లోన్ కట్టుకునే స్తోమత ఉంటే ఇప్పుడు సడన్‌గా ఉద్యోగం పోయిందని ఏం చేస్తారు? ఇప్పుడు మీకు యాంకర్‌గా రూ. 1,00,000 సాలరీ సడన్‌గా ఏదో అయింది. ఇప్పుడు మీ పరిస్థితి మీకు ఈఎంఐ కమిటెడ్ ఉంది. ఏం చేస్తారు? యూ టు మేక్ ఎన్ ఆల్టర్‌నేటివ్ కదా! దాంతో అప్పుడు రూ. 1,00,000 ఎవరు ఇస్తారు మనకు అప్పు? వాళ్ళు బతకడానికి ఉండట్లేదు. సో, ఫస్ట్ హోమ్ పర్పస్ అంటే జనరల్‌గా మెజారిటీ ఆఫ్ ద బయర్స్ విల్ లుక్ ఫర్ క్యాప్టివ్ కన్జ్యూమ్. వాళ్ళు ఉండడానికి కొనుక్కుంటారు. కొద్దిగా డబ్బులున్న వాళ్ళు రెండో ఇల్లు, మూడో ఇల్లు కొనుక్కుంటారు. రెండో ఇల్లు అంటే ఏంటంటే రెంట్‌లకి ఇచ్చుకుంటారు. ఆ ఇన్‌కమ్ ఈఎంఐలో కడతారు. ఇంగ్లీష్‌లో నీడ్ అండ్ వాంట్ అనే ప్రావర్బ్ ఉంది. నీడ్ అంటే ఏంటి? వాంట్ అంటే ఏంటి? నీడ్ అంటే ఏంటి? మీరు చెప్తారా? మన అవసరం అది. మన అవసరం. ఆ నీడ్‌కి, వాంట్‌కి రెండూ అవసరమే కదా! తేడా లేదు లేదు. నీడ్ అనేది మనకి కావాలి ఇప్పుడు. వాంట్ అయితే? వాంట్ అనేది అది మన కోరిక. సో, నేను చెప్పేదేంటంటే నీడ్ అనేది దాహం వేస్తే మంచినీళ్ళు తాగితే నీడ్ అయిపోతుంది. లస్సీ కావాలి, కోకోనట్ కావాలంటే వాంట్ అది. సో, డబ్బులున్నోడు వాంట్‌కెళ్తాడు. డబ్బులు లేనోడు నీడ్‌కెళ్తాడు. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబిలిటీ ఆఫ్ ఎర్నింగ్. సో, కొనుక్కోవడం తప్పులేదు. మీ స్తోమత వరకు ఎప్పుడు కూడా మనం తిండి తినేటప్పుడు యోగా ప్రకారం, హెల్త్ కాన్షియస్ ప్రకారం 65-70% తినాలి. 30% ఎంప్టీ ఉంచాలి. పేకమై ఎప్పుడైతే తిన్నామో యూ విల్ బి అంటే ఓవర్ బర్డెనింగ్ ది డైజెస్టివ్ సిస్టమ్. నేను చాలా రోజులు అదే పడ్డా. హైట్ వెయిట్ చెప్పొచ్చు 30 ఇయర్స్ సేమ్ మెయింటైన్ చేస్తున్నాను. బికాస్ ఐఎమ్ వెరీ కీన్ అబౌట్ హెల్త్ ఉంటేనే వెల్త్ ఉంటుంది. హెల్త్ లేకపోతే వెల్త్ ఉంటుంది. ఒకరోజు మీ డైట్ గురించి మాట్లాడదాం. మాట్లాడండి. నేను వాడే డైట్ పడితే చాలామంది బాగుపడతారు.